ఒక కుటుంబానికి, ఒక ప్రాంతానికి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి స్థాయిలో నిలబడితే పేరులో ఉన్న ఝాన్సీని జస్టిఫై చేస్తూ ఒక సువర్ణ అధ్యాయాన్ని రచించవచ్చు, కుటుంబాన్ని చల్లని చూపు చూడొచ్చు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం మా బొత్స ఝాన్సీ అమ్మ. నిజంగా పెద్దల బడైన వినటమే కానీ పార్లమెంట్ని అందులో అడుగుపెట్టినప్పుడు ఒక తెలియని అనుభూతి. ఇక్కడ కొంతమంది వాళ్ళ కాలు దగ్గర వేసుకుని స్టీల్ ప్యాంట్కి మా తాతలు, నేతులు, ముత్తాతలు కథలు చెప్తున్నారు. కానీ నిజమైన పని చేసింది మీలాంటి వాళ్ళు. పనిచేసే వాళ్ళు ఇప్పుడు చెప్పుకొని తిరగరు. దక్షిణ భారతంలో ఉన్న ఏకైక పబ్లిక్ సెక్టార్లో ఉన్న స్టీల్ ప్లాంట్ అదే. దాన్ని పరిరక్షించుకోవాలనే ఒక దృఢ సంకల్పం అయితే ఉండేది. ఈరోజు దాన్ని నష్టాల్లో మళ్ళీ చూపించి దాన్ని ప్రైవేటైజ్ చేద్దామని ఆలోచనతో ఉన్నారు. అడిగిన వాళ్ళు లేరు ఇక్కడ. అడిగిన వాళ్ళు స్థానికంగా గట్టిగా అడిగిన వాళ్ళు ఉంటే ఈరోజు ఎందుకు ఆ విధంగా వస్తుందని కాదండి. BHPవి దాన్ని మూతపడే పరిస్థితిలో ఉంటే దాన్ని BHLలోని తీసుకెళ్ళి మరి చేయించాను. పోరాటం మొదలెడితే ఆపదన్న ధైర్యంతోనే ఝాన్సీ అమ్మని ఇక్కడ ప్రతిష్ఠించడం జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడికి వెళ్ళినా సిద్ధం యాత్రలు, బస్సు యాత్రలు, వాలంటరీగా మేము వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే స్వచ్ఛందంగా ప్రజలు కథలు వచ్చి మేము వెంటుంటూ ఉన్నాము. అది చేయాలంటే దీని మీద కమిట్మెంట్ ఉండేవాళ్ళు, దీని మీద అనుభవం ఉండేవాళ్ళు. కొత్తగా వచ్చిన ఒక MP నేర్చుకోవాలంటే ఒక 5 సంవత్సరాలు పడుతుంది. తెలుగుదేశం కంచుకోట కింద చెప్పేవారు విశాఖ జిల్లాని. ఆ కంచుకోట బీటలు బారే రోజులు దగ్గర పడ్డాయి. 100% బీటలు బారడమే కానీ బంగాళాఖాతం పక్కనే ఉంది, దాంట్లో గెలుపుడు కూడా ఖాయం. అందరికీ నమస్కారం. ఈరోజు నా ముఖాముఖి కార్యక్రమంలో ఒక విశిష్ట అతిథి కిందే నేను చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా మనం ఝాన్సీ లక్ష్మీబాయి కథలు వింటూ ఉంటాం. కానీ ఒక కుటుంబానికి, ఒక ప్రాంతానికి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి స్థాయిలో నిలబడితే పేరులో ఉన్న ఝాన్సీని జస్టిఫై చేస్తూ ఒక సువర్ణ అధ్యాయాన్ని రచించవచ్చు, కుటుంబాన్ని చల్లని చూపు చూడొచ్చు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం మా బొత్స ఝాన్సీ అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే బాబు. అమ్మ, మీ రాజకీయ అరంగేట్రం అంటే రాజకీయ కుటుంబం కాదు, కానీ ఒక రాజకీయాన్ని శాసించే ఒక రాచరిక వంశస్థులతో ముఖాముఖికి ఎదిగిన ఒక బొత్స సత్యబాబు గారి యొక్క నేపథ్యంలో మీ రాజకీయ అరంగేట్రం ఆనాటి రాజశేఖర రెడ్డి గారి మహానుభావుడితో తొలిసారిగా MP అయిన విజయనగరం, మీ అనుభూతి ఎలా ఉందమ్మా? ఫస్ట్ టైం జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారో ఆ రోజు ఒక BC ఉమెన్కి రిజర్వేషన్తో నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా లోకల్ బాడీలో రావటం, అక్కడి నుంచి లోవర్ హౌస్కి వెళ్ళడానికి బై ఎలక్షన్లో మరి రాజశేఖర రెడ్డి గారు నువ్వు తప్పకుండా పోటీ చేయాలనే అవకాశం ఇవ్వటం, ఆ రోజు నిజంగా పెద్దల బడైన వినటమే కానీ పార్లమెంట్ని అందులో అడుగుపెట్టినప్పుడు ఒక తెలియని అనుభూతి. ఎంతోమంది స్టాల్వర్డ్స్ వెళ్ళి ఒక దశ ప్రజల కోసం వారు చేసిన అనేక యాక్ట్లను ఒక్కసారి నిజంగా అటువంటి అరుదైన అవకాశం భగవంతుడు వరంగా భావించాను. అది మీకు వరదైన అవకాశం అని మీరు అనుకుంటున్నారు కదమ్మా. ఆనాటి ఆయనలోనే మీరు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో ఒక ఎంపీగా మీ ప్రస్థానం నిజంగా ఈరోజు మీరు ధైర్యంగా విశాఖకి నేను MP కాబోతున్నాను అనే అంశాన్ని ఆ రోజు మీరు పునాది వేశారు. ఎట్లా అంటే మీ ఉన్నత చదువులు అనుకోండి, లేదంటే ఆ రోజు మీరు స్టీల్ అథారిటీ దీంట్లో హ్యాపెన్ టు బి ఎ మెంబర్ ఆఫ్ ఇట్, బీయింగ్ ఏ పార్లమెంటేరియన్ కొన్ని కమిటీల్లో. ఆ రోజు మీ ప్రస్థానం, ఎందుకంటే కొంతమంది వాళ్ళ కాలు దగ్గర వేసుకుని స్టీల్ ప్యాంట్కి మా తాతలు, నేతులు, ముత్తాతలు కథలు చెప్తున్నారు. కానీ నిజమైన పని చేసింది మీలాంటి వాళ్ళు. ఎందుకు ధైర్యంగా చెప్పట్లే? నిజంగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు చెప్పుకొని తిరగరు. చేయని వాళ్ళే అన్నీ ఉన్న అమ్మ అనగానికి ఉంటుంది, ఏమీ లేనమ్మ ఎగిరి పడుతుందని అటువంటి సామెత ఇప్పుడు జరుగుతూ ఉంది. ఏమీ చేయని దానికి మా తాతలు ఏదన్నారు, నేతులతో తిన్నారు, మా మూతుల వాసన చూడండి అనే పరిస్థితులు చందంగా ఉంది. అట్లాంటి దాన్ని ఈరోజు మనం చేసుకునే పని ఈరోజు ప్రజలు చెప్పుకోవాలి. అక్కడున్న దానికి ఉపయోగపడిందంటే పలానా వారి వల్ల ఉపయోగపడింది అనే దాన్ని రావాలి.
ఏదైతే నాకు అవకాశం ఇచ్చి పార్లమెంట్లోకి వెళ్ళేటప్పుడు చిన్నతనం నుంచి చదువుకున్న రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ని చేయడానికి వెళ్ళి చూడడానికి వెళ్ళి దాని గురించి మా స్టోరీస్ రాసి మళ్ళీ మేము సబ్మిట్ చేయాల్సిన అసైన్మెంట్లు రాసి స్కూల్లో సబ్మిట్ చేయవలసిన అటువంటి పరిస్థితుల నుంచి స్టీల్ ప్లాంట్ తాలూకా ఎంతమందో బలిదానంతో ఒక సెంటిమెంట్గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దానితో వచ్చిన దాన్ని ఈరోజు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వారితో ఏదైతే స్టీల్ కమిటీలో ఉన్నానో మన్మోహన్ సింగ్ గారు ప్రధానంగా వారితోని డైరెక్ట్గా పియూసీ కమిటీలోని వాటిలో కూడా ఉండేటప్పుడు ప్రత్యేకించి ప్లానింగ్ కమిషన్లో ఉండేటప్పుడు వారందరూ కూడా ఏదైతే ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాని ఉత్పత్తులు పెంచాలి, దాన్ని ఇంకా ప్రొడక్షన్తో పాటు ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, దాన్ని ఇంకా తీసుకొని వెళ్ళాలి. దక్షిణ భారతంలో ఉన్న ఏకైక పబ్లిక్ సెక్టార్లో ఉన్న స్టీల్ ప్లాంట్ అదే, దాన్ని పరిరక్షించుకోవాలనే ఒక దృఢ సంకల్పం అయితే ఉండేది. బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడే ఫస్ట్ టైం నేను అడుగుపెట్టినప్పుడే 2009లో దాన్ని ప్రస్తావన తీసుకొచ్చి 3,000 కోట్లు నష్టం రాబోతుంది అనే విషయం వారి ద్వారా ఆ కమిటీలో మాట్లాడినప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఏదైతే అనిపిస్తే వెంటనే దానికి కారణం ఏంటంటే ప్రధానంగా క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్, కోల్ మైన్స్, దానికి కావాల్సిన అలొకేషన్ కావాలంటే దాన్ని ఇమీడియట్గా ఆ రోజుల్లో కేవలం 3,000 బిలియన్ టన్స్ మినీ రత్నాలు ఉంటే దాన్ని ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారి దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ RINL ద్వారా దాన్ని 8,900 కోట్లు దానికి అలొకేషన్ చేయించి అవసరమైన క్యాపిటల్ ఐరన్ ఓర్స్, కోల్ మైన్స్ అలొకేట్ చేయించి దాన్ని 6,000 బిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి ప్రొడక్షన్ తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ నవరత్నాలోని స్టేటస్ తీసుకొచ్చి ది బెస్ట్ స్టీల్ అని భారతదేశంలో నిలబెట్టిన అటువంటి పరిస్థితులు తీసుకొచ్చాం. చాలామంది నన్ను అడిగారు, నువ్వు రూలింగ్గా అపోజిషన్ అని. నేను రూలింగ్లో ఉండబట్టి తేడా జరిగితే ఎట్లాంటిదైనా ప్రజల పక్షాన్ని నిలబడతాను, మీకు అపోజిషన్ అనుకున్న రూలింగ్ అనుకుని మా ప్రాంతానికి మా ప్లాంట్కి చేయాలని సాధించుకొని తీసుకొచ్చి పెట్టాం. దాన్ని అక్కడ ఉన్న వారు చెప్పాలి, అంతేగాని ఈరోజు నా ప్రాంతానికి నా కుటుంబానికి నేను భోజనం పెట్టానని నేను డబ్బేసుకొని వెళ్తానండి. అదొక బాధ్యతగా చేయాలి. అటువంటి బాధ్యతే ఆ రోజు నాకు ప్రజలు ఏదైతే ఇచ్చారో అవకాశం. ఈ ప్రాంతం నాకు కన్నవారు కాబట్టి, అలాగే పార్ట్ ఆఫ్ ది ఎంపీని కాబట్టి, నేను ఆ స్టీల్ దాంట్లో ఉన్నదాన్ని బట్టి ఉత్తరాంధ్రలోని విశాఖ చాలా కీలకమైన దాంట్లో స్టీల్ ప్లాంట్ ప్రధానమైనది కాబట్టి నేను దాని గురించి ఆ రోజుల్లో చేశాను. ఈరోజు 2021 వచ్చినప్పుడు స్టెప్ మదర్ ట్రీట్మెంట్తో ఈరోజు ఏదైతే ఈరోజు అలయన్స్ NDAతో పెట్టుకున్నారో దాంతో నేను ప్రధానంగా ఈయన భారతీయ జనతా పార్టీ దాని పరిరక్షించవలసింది పోయి బాధ్యతాయుతంగా తీసుకెళ్లాల్సింది పోయి మరి దాన్ని ఈరోజు దానికి అవసరమైన ఏవైతే క్యాపిటివ్ కోల్ మైన్స్ అవసరం ఉన్నాయో వాటిని స్టెప్ మదర్ ట్రీట్మెంట్తో తగ్గించి ఈరోజు దాన్ని నష్టాల్లో మళ్ళీ చూపించి దాన్ని ప్రైవేటైజ్ చేద్దామని ఆలోచనతో ఉన్నారు. ఈరోజు మిగిలినవి ఉత్తర భారతంలో ఉన్నాయి, ఒక్కదానైనా అలా తీసుకురాగలిగారండి. ఈరోజు ఎందుకు అడిగిన వాళ్ళు లేరు ఇక్కడ. అడిగిన వాళ్ళు స్థానికంగా గట్టిగా అడిగిన వాళ్ళు ఉంటే ఈరోజు ఎందుకు ఆ విధంగా వస్తుందని దాన్ని ఒకటి చూసుకోవాలి. రెండవది వాళ్ళు బాధ్యత ఏదుందో అన్ని ప్రాంతాలకు ఒకేలాగా ఇవ్వాలి. ఈరోజు బీజేపీ పరిపాలన చేసిన దగ్గర ఒకటి, ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేసిన దగ్గర ఒకటిలాగా ఉండకూడదు. అంటే నాకు అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అధినాయకుడు దైవేచ్ఛ, భగవంతుని నమ్ముతానంటాడు ఆయన. అలా మీకు మా విశాఖపట్నం భగవతేచ్ఛ అనుకుంటా పోరాడే ఝాన్సీని మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మళ్ళీ వరప్రదాయంగా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మీ ఆధ్వర్యంలో జరుగుతుందంటారా? తప్పకుండా. ఏదైనా సరే ప్రజల తాలూకు విస్తృత ప్రయోజనాల కోసం ఏదైతే ఇక్కడ పరిరక్షించుకోవాల్సిన పరిస్థితులు ఉండేటప్పుడు ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడతాను, పోరాటం చేస్తాను. ఈ ప్రాంతం మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2 సార్లు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి దానికి అవసరమైన మైనింగ్ ఏమున్నాయో వాటిని ఖచ్చితంగా అలొకేట్ చేయమండం, దాన్ని పరిరక్షించడంతో పాటు ఈవేళ పబ్లిక్ సెక్టార్లో ఉండాలని కూడా చెప్పడం, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపించడం 2 జరిగినాయి. మరి ఇప్పటికే 12 గ్రామాలు 26,000 ఎకరాలు అవసరమైన శాండ్, ఇతరత్ర వాటరు, కావాల్సిన పవర్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంటే ఇస్తుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత చేయకపోతే ఏ విధంగా దీన్ని ప్రొటెక్ట్ చేయడం అవుతుంది? అంటే నాకైతే విజయమ్మ గారు స్థానాన్ని మీరు భర్తీ చేస్తున్నారు ఇక్కడ విశాఖపట్నం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న
సత్యబాబు అన్నని సభాముఖంగా నా తండ్రి సమానుడు అన్నప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. దాని భావోద్వేగ సారాంశం ఏంటంటే ఇవాళ ఝాన్సీమ్మని ఇక్కడ ప్రతిష్ఠించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాటి విజయమ్మ ఆధ్వర్యంలో కాంది ఝాన్సీమ్మ ఆధ్వర్యంలో జరుగుతుందని అనుకోవచ్చా విశాఖపట్నం పరిరక్షణ? మీరు ఏ విధంగా భావించినా ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు తప్పకుండా విశాఖపట్నాన్ని ఇదొక్కటే కాదు, స్టీల్ ప్లాంట్తో పాటు పరిపాలనా రాజధానిగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా వచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకి చిరకాలం అంచే ఉత్తరాంధ్ర వెనుకబడుతున్న పారద్రోలను దాని మహానగరంగా విశాఖపట్నం మార్చితేనే అటువంటి దానికి సాధ్యమవుతుంది. కాబట్టి దాన్ని మాత్రం ఈరోజు ఖచ్చితంగా దానికి భాగస్వామ్యంగా ఇవాళ పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే గతంలో మనం పూసపాటి వాళ్ళ ఆధ్వర్యంలో దాన ధర్మాలతోనే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని నిర్మూలించవచ్చు అన్న దగ్గర ఈరోజు కాంగ్రెస్ సాయం నుంచి వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 10 అడుగులు ముందుకు తీసుకెళ్ళడానికి సర్వతోముఖంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఖచ్చితంగా ముఖద్వారం కాకపోతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తానని చెప్తున్నారు. తల్లి స్థానంలో ఉన్న ఝాన్సీ అమ్మ ఇక్కడ ఎంపీ కాబోతోంది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న ప్రాతినిధ్యం కనుక ఢిల్లీ స్థాయిలో ఉంటే పరిరక్షణ అనేది వేరే విధంగా ఉంటుంది. అదే ఆనాటి టైంలో దగ్గర 8,900 కోట్లు ఇక్కడ తీసుకొచ్చి దీన్ని పరిరక్షించిన ఉదంతంతో ఇది ఖచ్చితంగా ఈ ప్రస్థానం ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వెళ్తుంది. ఒకటే కాదండి, బీహెచ్పివి దాన్ని మూతపడే పరిస్థితిలో ఉంటే దాన్ని బీహెచ్ఎల్లోని తీసుకెళ్ళి చేయించాను. దాన్ని మళ్ళీ నిలబెట్టి అక్కడున్న ఉద్యోగ కార్మికులందరినీ కూడా సుఖంగా ఈరోజు మళ్ళీ చేసుకునే విధంగా దాని ప్రొడక్షన్ మళ్ళీ పెంచే స్థాయికి తీసుకొచ్చాను. అలాగే షిప్ యార్డ్ లాంటి దాన్ని కూడా దాన్ని ఏవి ఆర్డర్స్ ఇవ్వకుండా వేరే అంతే ఒక దగ్గరే సెంట్రలైజ్ చేసి ఇస్తే దాన్ని పోరాడి డీసెంట్రలైజ్ చేసి ఇక్కడ కూడా ఆర్డర్స్ తెప్పించి దాన్ని వాళ్ళు నావీ కనెక్టివేట్ చేసి ఏదైతే మన నౌకలు మనం తయారు చేసుకోవడం అటువంటి స్థాయికి తీసుకెళ్ళి ఈరోజు తూర్పు నావిక దళానికి ఒక దిక్సూచిక ఐకాన్గా దాన్ని నిలబెట్టాం. ఏదైనా సరే మనకున్న పబ్లిక్ సెక్టార్లో వాటిని నిలబెట్టుకోవాలి. మన పోర్టు సామర్థ్యాన్ని వీళ్ళు పెంచుకునే విధంగా దానికి అవసరమయ్యే వాటిని అన్ని కూడా ఏర్పాటు చేసి ఇమ్మని చెప్పని గట్టిగా పోరాడం. ఇవన్నీ ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒక్కసారి మనం దీనికి వచ్చామంటే ఖచ్చితంగా ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుకి మన ప్రజలకు చేయాల్సిన బాధ్యతతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కాంక్షిస్తున్న రోజునే ఈ ప్రాంతానికి విజన్ విశాఖ అనేది ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. డీసెంట్రలైజ్ చేసి ఈరోజు అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్ ఇవ్వాలి, 3 రాజధానులు తీసుకురావాలని శ్రీకృష్ణ కమిషన్ ఏది చెప్పిందో ఆ కమిషన్కి అనుగుణంగా ఈరోజు వెళ్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా అయితేనే మళ్ళీ ఇట్లాంటి కాన్ఫ్లిక్టులు రావు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నష్టపోదు అనే దానికి ఈరోజు తెచ్చిన దానికి ప్రధానంగా మన ఉత్తరాంధ్రాన్ని ఇవాళ డెవలప్ కావాలి, ఈ ప్రాంతవాసులకు ఉద్యోగ ఉపాధి పారిశ్రామిక రంగంగా టూరిజం రంగంగా అన్ని విధాలుగా ఎదగాలి కావాలి అంటే ఖచ్చితంగా మన తాలూకా మన గురుతర బాధ్యత మనం తీసుకుని వెళ్ళాలి. దానికి అనుగుణంగా ఈవేళ ప్రతి అడుగు కూడా ముందుకేయాల్సి ఉంటుంది. ఎంత క్లిష్టతరమైన కష్టతరమైన దాన్ని ఈవేళ పార్లమెంట్లో మాట్లాడి, ఎందుకంటే ఈ టెరిటోరీ అంతా ఇక్కడ కేంద్రం సంబంధించిన సంస్థలతోని అలాగే రాష్ట్రం సంబంధించిన సంస్థలతో ముడిపడి ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఇక్కడ ఏ విధంగా శాసనసభ్యులు ఇక్కడ కష్టపడతారో ఈవేళ ప్రతి ఒక్కరి క్లియరెన్స్ కోసం ఏ చేయాలన్నా వీళ్ళ కేంద్రంతో ఈవేళ సమన్వయం చేసుకొని చేయాల్సి ఉంటాయి. వాటికి అవసరమై ఇచ్చేవాటికి ఉంటే పర్లేదు, లేదంటే పోరాడైనా సాధించుకొని తీసుకొచ్చి చేయాలి. పోరాటం మొదలెడితే ఆపదన్న ధైర్యంతోనే ఝాన్సీమ్మని ఇక్కడ ప్రతిష్ఠించడం మీ జగన్మోహన్ రెడ్డి గారు. నా సంగతి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు పార్లమెంట్లో కూడా చూశారు. ఎంత కష్టపడితే కానీ పార్లమెంట్లో కూడా మనకు ఒక గుర్తింపు, మనకు ఉత్తమ పార్లమెంటేరియన్ వరకు స్థాయికి వెళ్ళిందంటే చేసిన వర్క్ కూడా వారికి తెలుసు. ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పట్టుకుంటే ఝాన్సీ మొదలదని మాత్రం సంగతి బాగా తెలుసు. దాన్ని ఏదైనా ప్రజల పక్షాన్ని నిలబడే ఈరోజు ప్రజలతో మమేకమయ్యే పదవులకు దూరం అన్నా నిత్యం అనునిత్యం ఈవేళ ప్రజా సేవలో మాత్రం అందరితో కలిపి ఉండడం, ఇది విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించారు. కాబట్టి అటువంటి వాటికి కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా కావాలనే ఆలోచనతోనే నాకు ఒక అవకాశం కన్నవారింటిలో కూడా ఈరోజు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చారని నేను భావిస్తున్నాను. పుట్టినింటి రుణం మెట్టినింటి రుణం 2 తీర్చుకునే అవకాశం ఝాన్సీమ్మకే దొరికిందంటారా? అంతే కదా, ఖచ్చితంగా. అటు ఎస్కోట మెట్టినింట్లో ఉంది, ఈ పుట్టినింట్లో వచ్చి మిగిలిన కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. విశాఖ ఎంపీ అంటే రెండింటికి కూడా ఎస్కోట్ కూడా మీద పరిధిలోకి వస్తుంది కదా. ఎస్కోట్ కూడా అందుకని అంటే 7 జోన్లో అది కూడా వస్తుంది. పుట్టినిల్లు మెట్టినిల్లు రెండింటికి సర్వీస్ చేసే అరుదైన అవకాశం నాకు ఝాన్సీమ్మ గెలిస్తే ఈసారి ఎస్కోట్ అదృష్టం చేసుకుందని చెప్పాలి. ఖచ్చితంగా జిల్లా పరిషత్ దీంట్లో ఇప్పుడు ఎస్కోట కూడాను చాలా కీలకమైనవి. ఇవాళ కొత్త వలస అప్పట్లోనే ఏవైతే
రైల్వేకి సంబంధించి విశాఖపట్నం నుంచి నేను రైల్వే కమిటీలో కూడా ఉండేదాన్ని నేను. సో రైల్వే సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్ని ఫ్లైఓవర్స్ కానీ దానికి సంబంధించిన ఆర్ఓబిస్ కానీ వాటికి సంబంధించిన ఒక పక్కన ఏవైతే ఎలక్ట్రిఫికేషన్ ఎక్కడి నుంచి రావాలంటే ఎలక్ట్రికల్ లైన్ విశాఖపట్నం నుంచి వయ్యా రాయగడ రాయ్పూర్ వరకు 450 కిలోమీటర్లు 450 కోట్లతోని 400 కిలోమీటర్లు 450 కోట్లతోని అంతా లైన్ చేయించాను. దానివల్ల ప్రతి స్టేషన్లో ట్రైన్ ఆగాలంటే ఆ ట్రైన్ ఆపితే 6 నిమిషాలు పడుతుంది, మేము ఆపలేమనేవారు. సో ఇప్పుడు అన్ని ట్రైన్లు రిక్వెస్ట్ స్టాఫ్లో అడిగినా అక్కడ పాసెంజర్స్ ట్రాఫిక్తో ఇమీడియట్గా ఈరోజు ఆపగలుగుతున్నారు. రైల్వే ఇన్కమ్ పెరుగుతుంది, పాసెంజర్స్ కూడా ఇవాళ కన్వీనియంట్గా ఉండే విధంగా ఈరోజు తీసుకురాగలం. కొత్త లైన్లు ఏదైతే విశాఖపట్నం నుంచి కొత్త వలస టు సింహాచలం, కొత్త వలస టు విజయనగరము నుంచి మళ్ళీ కొత్తది రాజాం వరకు ఇలా కొత్త లైన్లు కూడా తీసుకురాగలిగాను. అనేకమైన ట్రైన్స్తో పాటు ఈ ప్రాంతానికి మేము రైల్వే జోన్ కూడా అడిగాం. రైల్వే జోను ఈరోజు కంటి చుడుపు చర్యగా ఎలక్షన్ల ముందు హడావుడిగా మీకు జోన్ ఇచ్చాము, మాకు స్థానం ఇస్తే చాలు అని చెప్పేసి అనే రకంగా జోనల్ ఆఫీస్ కట్టడానికి స్థలం కాదు. ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏది అడిగినా సరే వాటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండి దానికి అనుగుణంగా వాటికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి ఇస్తున్నారు. మనకు కావాల్సింది ఈరోజు వీటన్నిటితో పాటు ఫ్రైట్ కారిడార్లో ప్రధానంగా ఉన్నది కూడా రైల్వే నుంచి ఇన్కమ్ మనం ఇక్కడి నుంచి ఇస్తున్నాము, అధికమైన రెవెన్యూ ఇస్తున్నాము. మన ప్రాంతానికి కావాల్సింది కేకే లైన్తో కూడిన మనకి వాల్టీర్ డివిజన్తో కూడిన రైల్వే జోన్ కావాలి. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉంది, అలాగే కావాల్సిన మైనింగ్ ఉంది, వాటర్ సోర్స్ ఉంది, మనకు కావాల్సినవి వ్యాగను, కోచ్ ఫ్యాక్టరీ, అలాంటి వీల్ ఫ్యాక్టరీ, అలాంటి ఏదో ఒక ఫ్యాక్టరీ ఈరోజు మనకి లోకోమోటివ్ ఏదో ఒకటి ఈరోజు ఈ ప్రాంతానికి ఇచ్చి ఒక పరిశ్రమ నెలకొల్పాలి. అట్లాంటితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రైల్వే ఇన్కమ్ పెంచే విధంగా ఈరోజు 3 రాష్ట్రాలు కనెక్టివిటీగా ఉన్నదాన్ని ఈరోజు అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇస్తారు, ఇచ్చిన అవకాశాన్ని రేపు పార్లమెంట్లో లేవనెత్తి అటువంటి అంశాలతో మాకు ఇమ్మని కూడా కోరడం జరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న ఎన్డీఏ గవర్నమెంట్ అని వాళ్ళు 400, 300 ఏవో వేగాలు పోతున్నారు. కానీ ఒకవేళ కోయలేషన్ గవర్నమెంట్ కనుక వస్తే మీ రోల్ చాలా వైటల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ విశాఖ అభివృద్ధి అన్నదానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి ఒక రైల్వే జోన్ అనేది ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఆల్రెడీ మీరు రైల్వే కమిటీలో ఉన్నదానికి మీరు సాధించిన లైన్లు ఒక పురోగతి, అలాగే స్టీల్ కమిటీలో ఉన్నదానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, ఇలాంటి బాధ్యతలు ఆల్రెడీ నిర్వర్తించిన మీకు ఇంకొక పెద్ద బాధ్యత కాబోతుందా? పార్టీ ఆదేశాల మేరకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదానికి, ప్రజలు ఇచ్చే ఆశీర్వాదానికి వాళ్ళు గలాన్ని పార్లమెంట్లో వినిపించడంతో పాటు మరి ఇది భారతదేశ యావత్తు కూడా చేసే అవకాశాన్ని కానీ పార్టీ ఆదేశాలు మనకి ఏది ఇచ్చినా సరే ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించడానికి ఎంత కష్టతరమైనా సరే తప్పకుండా వారి ఆదాయానుసారంగా ఇంకా విస్తృతమైన ప్రయోజనాల కోసం పోరాడతాను. ఇది విశాఖ ఎప్పుడైతే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి ఒక క్యాపిటల్ కాబోతోందో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఒక కోర్ టీంని ఎంచుకున్నట్టుగా ఉంది. నాకైతే ఒక వాసుపల్లి గణేష్ గారిని కానీ, కేకే గారిని కానీ, మిమ్మల్ని కానీ, ఒక కుర్రాడైన అమర్ని గాజువాకకి తీసుకురావడం అంటే అన్ని దగ్గర గణాన్ని ప్లాన్ చేసినట్టు, ఒక యోధురాలనేమో ఎంపీగా ప్రతిష్ఠిస్తున్నట్టు కనబడుతుంది. మీకేమనిపిస్తుందమ్మా? మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్క స్థానం కూడా ఈవేళ పటిష్టంగా పోరాడే వాళ్ళు, సర్వీస్ చేసే వాళ్ళని వాళ్ళందరినీ కూడా పెట్టి ఈరోజు సమాయత్తం చేసే పంపించారు. ఖచ్చితంగా ఇది 100కి 100 రూపాయలు విజయ సంకేతంగానే అన్ని చోట్ల కూడా గెలవడం కూడా ఖాయం అవుతుంది. ఎందుకంటే సత్యబాబు గారు పోరాటం గెలుపు కోసమే అన్నది పునాదులేసి ఇవాళ ఒక విస్తృత స్థాయిలో నాటి పూసపాటి ఫ్యామిలీ యొక్క వైబ్రేషన్స్ని బొత్స ఫ్యామిలీతో డామినేట్ చేయడానికి ప్రతి ఒక్కరిని ఒక సమిధుల కింద ఉపయోగించాడు. ఈ పోరాటంలో దాని యొక్క సాయుధ బలగాల కింద మీరు తయారని మాత్రం గర్వంగా చెప్పొచ్చా? ఆ రోజు ప్రజలు వారికి మ్యాండేటరీ ఇచ్చారు, వారు అయ్యారు. పోరాడి ఎంపీగా తీసుకురావాలనే దాన్ని బీసీల నినాదంతో తీసుకొచ్చి అవకాశం కల్పించి విజయనగరం జిల్లా లాంటి దాంట్లో బీసీల ఎంపీలుగా రావటానికి కూడా మరి ఒక ఉద్యమం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇచ్చిన తర్వాత ప్రజలతో మమ్మకే ప్రజలకు కావాల్సినతో పాటు ఆ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి సాయశక్తులా కృషి చేసుకొని అటువంటి ఈరోజు పేదరికంతో పోరాడడం, అక్కడున్న
ఏవైతే వెనుకబడితనానికి పోరాడడం, దానికి కావలసిన మౌలిక వసతుల కోసం పోరాడడం, అట్లాంటి వాటిలో నిరంతరం సమాజాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా, ఆ జిల్లాని మరింత అభివృద్ధి చేసే దిశగా, అందరికీ అన్ని వర్గాల వారికి అందరికీ కూడా అవసరమయ్యే అవసరాలను తీర్చే దిశగా మేము సైనికులుగానే మరి అక్కడ ముందుకు వచ్చామనే విషయాన్ని మీ ముందు వస్తున్నాను. ఈ ప్రస్థానంలో మీ రాజకీయ అరంగేట్రం, రాజకీయాల్లో ఒక పక్క విజయనగరాన్ని సమపాలనలో చూసి తర్వాత ఇప్పుడు విశాఖ జిల్లాకి ఒకప్పుడు 70వ దశకంలో ఇది సమైక్య జిల్లా కింద ఉండేది, అతిపెద్ద జిల్లా కింద విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం కలిసి ఉంది. ఎందుకంటే నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. ఈ ప్రాంతం మీద మమకారం మనుషులకి ఎలా పెరుగుతుందంటే ఒక బంధాలు బాంధవ్యాలకి పెద్దపీట వేస్తారు. సో అలాంటిది మీకు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు ఇప్పుడు ఈ జిల్లాల్లోనే ఉన్న కారణంగా ఈ బంధాలు బాంధవ్యాలతో ముందుకు తీసుకెళ్ళడం, ప్రాంత పరిరక్షణ అన్నది ఎక్కువగా ఉపయోగపడుతుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా సరే ఎక్కడున్నా మన పుట్టిన ఊరు, మన పెరిగిన ఊరు, మన చదువుకునే ఊరు, అవన్నీ కూడా మన శ్రేయోభిలాషులు, మన స్నేహితులు ఉన్నారనే ఆ ఫీలింగ్ ఖచ్చితంగా ఇక్కడ ఇంకా కష్టపడాలి, ఇంకా ఏదో మంచి చేయాలి, ఇక్కడ ఈ ప్రజలకు మనం అందించాలని ఒక తాపత్రయం, దాని మీద ఆ డిటర్మినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగానే రెండు ప్రాంతాలు ఈరోజు 79లో మనకి విజయనగరం వచ్చింది. అంతవరకు విజయనగరం కూడా ఈ విశాఖపట్నం సంబంధించే జిల్లా. దానికి ఇప్పటికీ సర్టిఫికెట్లు కొన్ని కావాలంటే మనం విశాఖపట్నం వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి. మరి అలాంటప్పుడు దీన్ని వేరేగా చూడాలనుకునేది కాదు, కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతాలన్నీ కూడా అటు శ్రీకాకుళం కానీ, ఇటు విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ ఖచ్చితంగా ఉత్తరాంధ్ర అంటేనే ఇది మన ప్రాంతం, మన మాండలిక, మన యాస, భాష, మన కల్చరు, మన అందరికీ ఒక్కసారి చెప్పలేని అనుభూతి, చేయాలని తపన, తాపత్రయం, సంకల్పం అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఈ ప్రాంతానికి ఏదో మన వంతు సహకారం అందించాలి, మనం కూడా కొంత భాగస్వామ్యం అవ్వాలి డెవలప్మెంట్లోనే, అటువంటి మాత్రం సంకల్పం మాత్రం ఉంటుంది. అంటే మీ సంకల్పం ఎంత గొప్పదో చెప్పాలంటే, విద్యల నిలయం విజయనగరం, అక్కడ కోడలుగా వెళ్ళి ఆ జిల్లా పేరుని మీరు విద్యతో దాన్ని సాధికారత తీసుకొచ్చారు. అవునంటారు కాదంటారు? నాకు అక్కడికి పెళ్ళి వెళ్ళిన తర్వాతే ఇంకా పూర్తిగా చదువుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబం, అందరూ కూడా వారి తాలూకా సహాయ సహకారాలతోనే నేను చదువుకోవడానికి కూడా నాకు అవకాశం అయింది. దాంతో మీరు ఉన్న ఊరికి పేరు తీసుకొచ్చారు. మా విజయనగరం అంటే విద్యానగరం అని, విద్యకి నిలయం అని చెప్తారు. అక్కడ మీరు సాధించిన ప్రగతి మామూలుది కాదు. దగ్గర 3 డాక్టరేట్స్ ఉన్నట్టుకున్నాయి మీకు. 2 డాక్టరేట్లు ఉన్నాయి. ఒకటి అంత ప్రాసెస్ అనుకుంటా. ప్రాసెస్లో ఉన్నది, అండర్ ప్రాసెస్లో ఉన్నది. కొంచెం మనం ఉన్న దానికంటే డిఫరెన్స్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఆలోచన. మొదటి పిహెచ్డి సాక్షాత్ దలైలమ్మ గారు వారి బ్లెస్సింగ్స్తో కాలచక్ర ఉత్సవాలకు వెళ్ళినప్పుడు వారు ఒక బుక్ ఇచ్చి నువ్వు ఫిలాసఫీలో పిహెచ్డి చేయమని చెప్పి ఆయన బ్లెస్ చేసి ఇస్తే ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ఫిలాసఫీ చదివి పిహెచ్డి చేశాను. ఫస్ట్ అది నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉండేటప్పుడే నేను పిహెచ్డి చేయటం జరిగింది. రెండవ దీనికి వచ్చినప్పుడు లాలో అది సత్యబాబు గారు, అలాగే మా నాన్నగారు ఆయన పోలీస్ ఆఫీసరు, నువ్వు చేస్తున్న దానికి లీగల్ లిటరసీ కూడా ఉంటే ఇంకా దాన్ని పర్ఫెక్ట్గా చేయడానికి ఉంటుంది, అలాంటి దాన్ని కూడా నువ్వు చేయమని చెప్పని అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు, వారి కోరిక మేరకు కూడా ఇది చేయటం జరిగింది. ఇలాగ 2 జరిగిన తర్వాత మనం ఉంటున్నదే అన్నీ మన సర్కిల్ అంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తోనే పొలిటికల్ సైన్స్ మీద చేయాలనిపించి 3వది పొలిటికల్ సైన్స్ మీద. ఇది ఒక్కటే కాకుండా ఖాళీ సమయంలో కూడా కొంత ఇట్లాంటి వాటి మీద బుక్స్ రీడింగ్ కానీ, ఒక్కొక్కరు ఆధ్యాత్మికం కానీ, కొంత ఒక్కదానికి ఒక ప్యాషనేట్ ఉంటుంది. అట్లాగే నాకు కూడా మరి మీరు అన్నట్టు విద్యనగరం తాలూకా వైబ్రేషన్స్ ఏమో కానీ నాకు అటువైపు లాగే నిత్యం కూడాను ఏతో సంబంధం లేకుండా చదివితే అదొక మానసిక ప్రశాంతతగా అనిపిస్తుంది. ఆడపిల్లలు చదువుకునే బ్రాంచ్ కాలేజు, ముందునేమో ఎంఆర్ కాలేజు, ఓ పక్కేమో సంగీత కాలేజీలకి మధ్యలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ వైబ్స్ అన్నీ మీ దగ్గరికి వచ్చినట్టు. అవును, ఆ విధంగా అనుకోవచ్చు. అంటే మీ నాటి అనుభవాలతో కంపేర్ చేస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ఒక బుల్డోజింగ్ పాలిటిక్సే జరుగుతున్నాయి. అంటే
ఇది 2014లో కాంగ్రెస్ లాస్ట్ మూమెంట్లో ఎత్తుకున్న కాడిని అది 2014 నుంచి ఈ రోజు దాకా కంటిన్యూ చేసేస్తున్నారు పార్లమెంట్లో, ప్రతిదీ బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళడం. సో ఇలాంటి నేపథ్యంలో గత అనుభవాల్ని రంగరించి మీరు మీ స్థానికంగా ఉన్న విశాఖ నియోజకవర్గాన్ని పరిరక్షించుకోవడానికి నాటి ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటాలు మళ్ళీ అవసరం అనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి ఏ అంశమైనా నిజం నిర్భయంగా మాట్లాడవలసిన అవసరం ఉంది. దాన్ని కష్టమైన ఈరోజు తీసుకెళ్లాల్సిన దృష్టిలో ఉంది. పార్లమెంట్లోని తీసుకెళ్ళి ఏదైనా సమస్య లేవనెత్తి దానికి ఒక డైరెక్షన్ ఖచ్చితంగా వచ్చి తీరాలి. ప్రజల పక్షాన్ని నిలబడవలసిన ఈరోజు ప్రభుత్వం ఏ ఉంటే వాటిని పరిరక్షించి ఆ ప్రజలకు అందించాలి. అటువంటి దిశగా ఏ ఒక్క లోపమైనా ఏ ఒక్క నష్టమైనా దానికి మరి ఏటికి ఎదిరిత అయినా సరే ఈరోజు పోరాడి వారి పక్షాన్ని నిలబడ్డం అనేది నాకు నా తండ్రి గారి పేరులోనే పెట్టారు. నా దాన్ని ఎందుకని పెట్టారో కానీ ఆ పేరుని చిన్నతనం నుంచి ఎక్కడ ఏదైనా తేడా జరిగితే మాత్రం వెంటనే ఎదురుపడి అడగడం మాత్రం నాకు అప్పటి నుంచి అలవాటు. ఈరోజు కూడా ఏదైనా తేడా జరిగితే ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడి వాటి అయ్యే వరకు పోరాడతాను. ఇక్కడ మీకు విశాఖపట్నంలో 4 ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, అలాగే ఎస్కోట మీ పుట్టినూరు, అలాగే గాజువాక, వెస్ట్, భీమిలి కూడా వస్తుంది మీకు. సో ఈ పార్లమెంట్ పరిధిలో మీకు ఫస్ట్ ఛాలెంజ్ ఎక్కడుందమ్మా? నాకు అన్ని ప్రాంతాలు ఒకలాగే ఉన్నాయి. అన్ని ప్రాంతాలు ఒకలాగే ఉన్నాయి. ఛాలెంజింగ్ అని కాదు కానీ అన్ని ప్రాంతాలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ చూసుకొని చేయడానికి. అయితే ఇక్కడ సిటీలోనే 4 గతంలోని మరి అపోజిషన్ పార్టీ టీడీపీ వారి హయాంలో ఉన్నవి. అయితే ఈరోజు వారు గెలిచారు కానీ ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్ చేసే పరిస్థితి కనిపించలేదు ఒకటి. రెండవది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ అభివృద్ధి అనేది పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఈరోజు చేసుకొని వచ్చే కార్యక్రమాలు, ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమాలు. మరి మూడవది చూస్తే ఖచ్చితంగా ఈరోజు వాటితో పాటు స్థానికంగా ఉండే వారికి కూడా అవకాశాలు కల్పించి ఇచ్చే దాంట్లో కూడా ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తున్న విషయం. గతంలోనే ఏ విధంగా చేసాం, వచ్చే క్యాండిడేట్లు ఎట్లా చేస్తారనే దాంట్లో కూడా ఇవాళ చూసుకోవాల్సిన విషయం. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఛాలెంజింగ్ అనే మాటకి అప్పుడు చూస్తే జీవీఎంసీ కూడా వారి చేతిలో ఉండేది. ఈరోజు జీవీఎంసీ అనేది మేయర్ గారు ఉన్నారు, 65 కార్పొరేటర్లు ఉన్నారు. మరి దానికి సంబంధించి కూడా పటిష్టంగా ఈరోజు విశాఖపట్నం డెవలప్ చేస్తూ అనేకమైనవి ఈరోజు తీసుకెళ్ళి శానిటేషన్లో కానీ, బీచ్ని డెవలప్ చేయడంలో కానీ, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడంలో కానీ, ఐటీ రంగాన్ని తీసుకురావటం కానీ, ఇలాంటివి ప్రతి ఒక్కటి చేస్తూ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ, ఇట్లాంటివన్నీ ఒక పక్క చేస్తూ ఇస్తూ రెండవ పక్కని ఈ సంక్షేమ రాజ్యాన్ని కూడా తీసుకుని వెళ్ళి చేస్తున్నాయి ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ కూడాను విషన్ విశాఖతో పాటు పరిపాలనా రాజధాని అనేది ముఖ్యమంత్రి గారు తీసుకురావడం, 100% మన రిలీజ్ చేసిన మేనిఫెస్టోలోని ప్రధాన అంశంగా తీసుకొని రావటం, 100% ఈ ప్రాంతంలోని విశాఖ ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్క స్థానికులు కూడా ఆ మార్పు కావాలి, రావాలి. అది రావాలంటే ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచి వారిని జగన్మోహన్ రెడ్డి గారు కానుక ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడికి ప్రమాణ స్వీకారం చేయించారనే తపంతో మాత్రం ఎక్కడికి వెళ్ళినా సిద్ధం యాత్రలు, బస్సు యాత్రలు, వాలంటరీగా మేము వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వేళ స్వచ్ఛందంగా ప్రజలు కథలు వచ్చి మేము వెంటుంటా ఉన్నాం. దానికి అప్పటికి ఇప్పటికి ఉన్న ఈ కష్టం ఏదైతే ఉందో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటిని కూడా అధిగమించి వీళ్ళు 100% కూడా అన్ని నియోజకవర్గాలు సంపూర్ణంగా గెలుస్తామనే మాకు పటిష్టమైన నమ్మకంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. అంటే మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ 2004లో ఇప్పుడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఇంపోజ్ చేసింది. ఇట్ హెస్ లిటరల్లీ టేకెన్ మోర్ దెన్ 20 years. 2024కి ఇప్పుడు ఎలక్షన్కి సమాయత్తమై ఉన్నారు మీరు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి. సో ఇలాంటి ఛాలెంజెస్ గత ప్రభుత్వాలు నిర్వర్తించిన కారణంగా వెనుకబాటుతనానికి నోచుకున్న ఈ ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖపట్నం జిల్లా కింద విడగొట్టొచ్చు, కానీ ఈ ముఖద్వారం నుంచి పరిరక్షణ జరిగితే అప్ టు శ్రీకాకుళం దాకా ఒక సక్సెస్ మాడ్యూల్ చూస్తారని మీకైతే హోప్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీరు 2 నియోజకవర్గాలు, విజయనగరం అండ్ వైజాగ్ పార్లమెంటేరియన్గా ఉండబోతున్నారు మీరు.
మీ టెన్యూర్లో చూడని అభివృద్ధి ఈ టెన్యూర్లో చూసే అభివృద్ధి డిఫరెంట్గా ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు అప్పుడు కూడా ఆరోగ్యశ్రీ లాంటి వాటిని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కింద తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ కూడా మరి చదువుకోవడానికి ఆ రోజే స్కాలర్షిప్స్ రూపంలోని ఎడ్యుకేషన్ వాటిలో కూడా ఇవ్వటం వచ్చే రైతుకు భరోసాగా ఆ రోజు రైతన్నకి వ్యవసాయం పండుగలా తీసుకొచ్చారు, జలయజ్ఞం తీసుకొచ్చారు. అట్లాంటి వాటితో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చి పెట్టగలిగారు. దాని తర్వాత దాన్ని నిర్వీర్యం చేస్తూ జన్మభూమి కమిటీల ద్వారా రకరకాల వీటితోని అనునాయులకి కార్యకర్తలు తప్పితే ప్రజలకి ఒక నీతివంతమైన పాలన కూడా తెలియదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేరుగా ప్రభుత్వం నుంచి ప్రతి పథకం కూడా ప్రజలకు అందే విధంగా ఈరోజు సచివాలయాల ద్వారా వాలంటీర్ల ద్వారా ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా వాటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో నీతివంతమైన పాలన డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఈరోజు అందించే కార్యక్రమాలతోనే ఈరోజు ముందున్నారు. ఇటువంటి వాటితోని 100% ఈరోజు ప్రజలందరూ కూడా ఆ ఫలాలను ఆ ఫ్రూట్స్ని తీసుకుంటున్నారు. మెజారిటీ నవరత్నాల్లో చేశారు. ఈరోజు కొత్తగా ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా అది కాకుండా ఇంకా కొత్త వాటిని కూడా ఈరోజు ఇంక్లూడ్ చేయడం. విజన్ విశాఖ అనేది 1,00,000 కోట్లతోని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రజలతోని పీపీటీ మోడ్లోని ఇవాళ చేయడానికి వాటిని తీసుకొచ్చి దాంట్లో అవసరమైన ఫ్లైఓవర్స్, రోడ్డు కనెక్టెడ్ 6 లైన్ రోడ్స్, పోర్ట్లు, ప్రధానమైన 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్, అలాగే షిప్ ల్యాండ్ సెంటర్స్, అంతేకాకుండా ప్రత్యేకించి ఏవైతే 17 మెడికల్ కాలేజీలు, ఐఐఎం లాంటి వాటిని కూడా ఆ రోజు పార్లమెంట్లో ప్రస్తావన చేస్తే దానికి ఈరోజు తీసుకొచ్చిన దానికి ల్యాండ్ కూడా 450 కోట్లతో ల్యాండ్ ఇచ్చి దాన్ని కూడా స్టార్ట్ చేశారు. 2,200 కోట్లతోని ఐటీ టవర్ లాంటి మధురవాడలో స్టార్ట్ చేశారు. ఇప్పటికే ర్యాన్స్టాడ్, ఎక్స్ట్రీ గ్లోబల్, ఇన్ఫోసిస్ ఇలాంటివన్నీ కూడా ఈరోజు రావడంతో పాటు కొత్త వాటిని ఆదాని డేటా సెంటర్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. వాటితోని ఉద్యోగాలు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ ఎక్స్పాన్షన్ కూడా WNS సెకండ్ ఫేజు, అలాగే టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా రావడంతో పాటు కామర్స్ లాంటివి కూడా ఈరోజు రావడానికి ఫ్లిప్కార్ట్ లాంటిది కూడా ఈరోజు శుభకార్యం చేయడం, ఇనార్బిట్ మాల్ లాంటిది కూడా ఈరోజు ఏషియాలోనే బిగ్గెస్ట్ది అలాంటివి తీసుకొచ్చి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఇవాళ మెట్రో రహేజా గ్రూప్ వాళ్ళతోనే ఈరోజు ఇనార్బిట్ మాల్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే వైజాగ్ హైదరాబాద్ రేడియస్లో రహేజా మైండ్ స్పేస్ ఇస్ ఎ ప్యారలల్ టవర్ ఫర్ హైటెక్ సిటీ. సో అట్లాంటిది ఇక్కడ కూడా వస్తే మీ ఆధ్వర్యంలో 75% లోకల్ అన్నది జస్టిఫై చేస్తారా? ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు క్లియర్గా మేనిఫెస్టోలో కూడా ఇచ్చారు. ఏ కంపెనీస్ వచ్చినా ఇవాళ పరిశ్రమలు వస్తే 75% లోకల్ వారికి ఇవ్వాలని దానిలో పెట్టుకునేవారు. టెక్నికల్గా ఎవరు సపోర్ట్ కావాలనుకున్న 25% పెట్టుకుంటే 75% మా ప్రాంతం వాళ్ళకి మా రాష్ట్రం వాళ్ళకి మన అవకాశం కల్పించమని అడిగారు. ఖచ్చితంగా అందుకే ఇది ఉద్యోగ ఉపాధి పారిశ్రామిక రంగంలోని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు తెచ్చేందుకే అటువంటివన్నీ రావడం. ఈరోజు మెట్రో లాంటి దాన్ని కూడా కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంకా రెడీగా ఉన్నాయి ఇంకొక 5 మెడికల్ కాలేజీలు. ఇవన్నీ కూడా మెడికల్ హబ్గా ఉంది. ఇటు బీచ్ టూరిజంలోని ఏవైతే బీచ్లు ఉన్నాయో వాటిని ఇప్పటికే ఆ బీచ్లు కూడా ఒక బీచ్ ఉండేది దాన్ని ఇప్పుడు 10 బీచ్లుగా డెవలప్ చేయడం అయింది. 100 చెరువుల్ని ఈరోజు సుందరీకరణ చేసే వాటికి రెవెన్యూ ప్లాంటేషన్ కూడా చుట్టూ పెట్టించి ఇవాళ నగరం కూడా టూరిజంకి సుందరీకరణ చేయడానికి ఇలాంటివన్నిటితో పాటు ఈ సైన్స్ మ్యూజియం కానీ అలాగే థీమ్ పార్క్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి చేసి ఇంకా దీన్ని కన్స్ట్రక్టివ్గా తేడానికి ముఖ్యమంత్రి గారు తీసుకుని ఇంకో పక్క టెంపుల్ టూరిజం అటు సింహాచలం కానీ ఆర్సవెల్ కానీ ఇవన్నీ ఒక కనెక్టివిటీ కలిపి దానికి అవసరమైన టెంపుల్ టూరిజంలోని మెడికో టూరిజం, ఈకో టూరిజం, ట్రైబల్ టూరిజం, హోటల్ టూరిజం ఇలాగే వీటన్నిటి ద్వారా ఈరోజు విశాఖపట్నానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు ఈరోజు విదేశీ సహితం ఈరోజు ఇక్కడికి సందర్శకులు వచ్చేదానికి కన్వీనియంట్గా ఏర్పాటు చేయడంతో పాటు రెవెన్యూ కూడా ఈరోజు పెంచి వెల్దీ రెవెన్యూ కూడా ఈరోజు కేంద్రానికి రాష్ట్రానికి ఇచ్చేందుకు. ఎందుకంటే ఆ జీడిపి తీసుకున్న $43.5 బిలియన్ ఈరోజు ప్రత్యేకించి ఆక్వా సంబంధించిన ప్రోడక్ట్స్ ద్వారా ఈరోజు
మన ఉత్పత్తులను పెంచి దాని ద్వారా ఈరోజు కేంద్రానికి మనం ఇస్తున్నాం. రైల్వేలో చూసుకుంటే అత్యధికంగా మనం ఇస్తున్నాం. ఈరోజు పోర్టులు చూసుకుంటే ఎగుమతి దిగుమతిలో సెకండ్ ప్లేస్ దేశంలో మనం ఇస్తున్నాం. ఇన్ని రకాలుగా ఇస్తున్న దానికి ఈ ప్రాంతానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అంత సహాయ సహకారం చేయాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా ఈరోజు ఇవన్నీ రాష్ట్రం కేంద్రం సమన్వయించుకొని తీసుకుని వెళ్ళాల్సిన పనులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటి చేయాలంటే దీని మీద కమిట్మెంట్ ఉండేవాళ్ళు, దీని మీద అనుభవం ఉండేవాళ్ళు. కొత్తగా వచ్చిన ఒక ఎంపీ నేర్చుకోవాలంటే ఒక 5 సంవత్సరాలు పడుతుంది. ఆ రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ 2 సార్లు చేపట్టి డే 1 నుంచి పార్లమెంట్లో ప్రతి అంశం మీద పోట్లాడాను. కాబట్టే అన్ని అంశాల మీద మాట్లాడడానికి అవకాశం దొరికింది. అలాగే ఈరోజు కూడా నేను మీ ద్వారా కూడా కోరుతున్నాను, ఒక అనుభవం ఉండే వాళ్ళకి అవకాశం ఇస్తే విశాఖ ప్రజలకి ఎక్కడ ఏది ఉందో ఎలా తేవాలని కూడా తెలుసుకొని దాన్ని తెచ్చేందుకు ఒక అవకాశం ఉంటుంది. అటువంటి దానికి కూడా మీరు అవకాశం గమనించాలని కూడా కోరుతున్నాను. అంటే ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోట కింద చెప్పేవారు విశాఖ జిల్లాని. ఆ కంచుకోట బీటల బారే రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే 100% బీటలు బారడమే కాదు, బంగాళాఖాతం పక్కనే ఉంది, దాంట్లోకి వెళ్ళిపోవడం కూడా ఖాయం. సో దగ్గరలో బొత్స ఝాన్సీ మేడం ఆధ్వర్యంలో ఒక టీమ్ which will make a lot of use to respect to Visakhapatnam under the direction of Jagan Mohan Reddy garu. Ante kada? ఖచ్చితంగా. With a good note. All the best, madam. థ్యాంక్ యూ.